గొప్ప వ్యూహంగా కూడా మనం చెప్పొచ్చండి. ఇక ఈ ట్రంప్ టారిఫ్ వార్ వల్ల రష్యా అమెరికా సంబంధాలు ఎంతవరకు దెబ్బతిన్నాయి ఎంజీ రావు గారు? అండ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు కదా, రష్యాతో వ్యాపారం చేసే ప్రతి దేశం పైన రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే, ఆయుధాలు దిగుమతి చేసుకునే ప్రతి దేశం పైన ఆంక్షలు కొనసాగుతాయి అని చెప్పేసి. రీసెంట్గా పుతిన్ ఫ్రెండ్ మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వదేవ్ కూడా ఈ డెడ్ హ్యాండ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ల మోహరింపు మీద కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి పరిణామాలు? యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? అండ్ ట్రంప్ పుతిన్ల వ్యూహం ఏంటి? ఇప్పుడు రష్యా అమెరికాల మధ్య తీవ్రాతి ఉద్రిక్తతలు ఉన్నాయి. డేంజరస్ ఎస్కలేషన్ అనేది ఒకటి రష్యా అమెరికాల మధ్య కనపడుతుందండి. ఇప్పుడు పుతిన్ ప్రభుత్వం ఏమందంటే, మీకు డెడ్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి, అమెరికా అంటే రష్యాలో ఒక ఆటోమేటిక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని న్యూక్లియర్ బాంబులు వేసి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, దాన్ని డెడ్ హ్యాండ్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకో అని ట్రంప్కి వార్నింగ్ ఇస్తే పుతిన్ ప్రభుత్వం, అదే డిమిత్రి మెద్వదేవ్ చెప్తే వెంటనే ఈ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడండి. ఈ మెద్వదేవ్ అన్నెసరిగా ఒక్కోసారి మాట్లాడితే ఆ మాటలు తీవ్రమైన ప్రమాదం ఉంటాయి, మేము ఈ మాటలు తీవ్రంగా తీసుకుంటున్నాం, మా న్యూక్లియర్ మిసైల్స్ కూడా మోహరిస్తా అని చెప్పాడండి ఇప్పుడు ట్రంప్. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా అమెరికాలు తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, డెడ్ హ్యాండ్ని, ఈ యొక్క న్యూక్లియర్ ట్రైడ్ అంటారు, 3 రకాల, అంటే వాయు వ్యవస్థను, వాయు అంటే ఎయిర్ ఫోర్స్ని, నేవీ, తర్వాత సబ్మెరైన్స్ని, అదేవిధంగా మిస్సైల్స్ని, వీటన్నిటిని మోహరించేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిన్న చెప్పింది ప్రపంచం వణికే ఒక విషయం చెప్పాడు. మా న్యూక్లియర్ సబ్మెరైన్స్, అటాకింగ్ సబ్మెరైన్స్ అయిన ఓహియో క్లాస్, ఏ క్లాస్ అనేది చెప్పలేదు, కాబట్టి అమెరికాకి ఏముంటాయంటే ఓహియో క్లాసు, కొలంబియా క్లాసు, తర్వాత లాస్ ఏంజల్స్ క్లాస్ అని ఒక న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయండి. సుమారు 70 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. అందులో కొన్ని న్యూక్లియర్ సబ్మెరైన్స్ని మేము మోహరిస్తున్నాం, అది రష్యా వార్నింగ్కి ప్రతిస్పందనగా మేము రెడీగా ఉంటాం అని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోహరించాడు. అవి ఎక్కడ, ఏ సముద్రంలో ఉన్నాయని కాకుండా రష్యాకి దగ్గరలో ఉంటాయి, అంటే పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ వైపు, అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఇటు బ్రిటన్ దగ్గరలో రష్యాకి ఎగినెస్ట్గా ఆయన మోహరించే అవకాశాలు ఉన్నాయి. చాలా డేంజరస్ మిసైల్స్ అవి, అందులో మైన్యూట్మైన పెద్ద పెద్ద సబ్మెరైన్స్ కూడా ఉంటాయి, న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉంటాయి. అంటే రష్యాకి ఎగినెస్ట్గా అమెరికా మోహరించింది. ఇప్పుడు మరి రష్యా ఏం చేస్తుంది, జులై స్టార్మ్ అని, తర్వాత అమెరికా అణుబాంబులు బ్రిటన్లో లేకెన్ హీత్ దగ్గర పెట్టినందుకు రష్యా తన జులై స్టార్మ్ అని ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించిందనమాట. అదేంటి, తన 150 షిప్లు, 120 ఎయిర్ క్రాఫ్ట్లని అన్ని సముద్రాల్లోకి పంపించింది. పెద్ద రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అతిపెద్ద సైనిక విన్యాసాన్ని నిర్వహించిందనమాట. అది ప్రమాద గంటికలు మోగిస్తుంది ఇప్పుడు నాటో అమెరికాల మధ్య. అమెరికా అణుబాంబులు ఇక్కడ తరలిస్తుంది. అంటే అమెరికా గుట్టు చప్పుడు కాకుండా రష్యా ప్రతిస్పందిస్తే న్యూక్లియర్ యుద్ధానికి ప్రతిస్పందిస్తుందా అంటే అలాగే ఉంది వ్యవహారం. ఎందుకు, ట్రంప్ ప్రభుత్వం 50 రోజుల డెడ్ లైన్ పెట్టింది జూలై 16న. అది ముగియకుండా ఇంకో 10 రోజులు, దాన్ని 10 రోజులకి తగ్గించేశాడు. అంటే 10 రోజుల్లో పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపకపోతే అమెరికా ప్రతిస్పందిస్తుంది 2 విధాలుగా. ఒకటి ట్రేడ్ అని చెప్తున్నాడు ఆయన, తీవ్రమైన ఆంక్షలు, అది రష్యాకి ప్రమాదమే. కానీ ఇంకోటి ఏంటంటే, ఆయన ఒకవేళ రష్యా మాట వినకపోతే ఉక్రెయిన్కి ఆయన పేట్రియాటిక్ మిసైల్ సిస్టమ్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీటిని సప్లై చేస్తాడు, మిసైల్స్ నాటిని. సో అమెరికా ఇన్వాల్వ్మెంట్ అవుద్ది. దానికి రష్యా ఎలా ప్రతిస్పందిస్తుంది? ఎందుకంటే రష్యా చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఒక 1200 రోజులు దాటింది యుద్ధం దాటి, 3.5 సంవత్సరాలు. ఇప్పుడు అమెరికా సహాయం చేస్తే రష్యా ఇంకా విపత్కర పరిస్థితిలో ఉంటుందన్నమాట, తన సైన్యం ఇవన్నీ తగ్గుతున్నాయి. కాబట్టి రష్యా తీవ్రంగా అణుబాంబులతో వీటితోనే ప్రతిస్పందించాలి. అణుబాంబులతో ప్రతిస్పందిస్తుందని ఒక ఇండికేషను యుఎస్ ప్రెసిడెంట్కు ఉండడం వల్ల ఆయన అణుబాంబులు యూరోప్కి తరలిస్తున్నాడు. అంటే ఏంటి, రష్యా అమెరికాల మధ్య అణుయుద్ధానికి పూర్తి స్థాయిలో మోహరింపులు జరుగుతున్నాయి. సో డెడ్ హ్యాండ్ అని మాట్లాడడం అంటే రెండో ప్రపంచ యుద్ధం అంటే 1985 నాటిది. రష్యా మేము తగ్గము, మీకు అణుయుద్ధం, మీకు డూమ్స్డే దగ్గరలో ఉంది, యుఎస్ ప్రెసిడెంట్ జాగ్రత్తగా మాట్లాడు, మాకు డెడ్ లైన్ పెట్టే అర్హత నీకు ఉందా, మమ్మల్ని పెట్టగలవా, రష్యా అంటే ఏంటి, ద పవర్ ఆఫ్ గ్లోబల్ మిలిటరీ పవరు, దీని మీదే నువ్వు ఆంక్షలు పెడతావా, డెడ్ లైన్ పెడతావా అని బెదిరించేసినట్టండి. అంటే ఈ బెదిరింపులకి ఆయన న్యూక్లియర్ మిసైల్స్నే మోహరిస్తున్నాడు. ఇటు ట్రంప్ అంటే రష్యా అమెరికాల మధ్య అణుయుద్ధం పొంచి ఉంది. ఒక క్యూబా మిసైల్ క్రైసిస్ 1962 లాగా.
సో చాలా తీవ్రమైన ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కాబట్టి ప్రపంచం ముందున్నది ఏంటి అంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం తొందరగా చల్లారితే మంచిది అనేది తెలుస్తుంది. ఇక ట్రేడ్ వారు ఒక పక్కం అయితే ఇది ఒకటి, అంటే ఉక్రెయిన్ మీద కీవ్ మీద ఉక్రెయిన్ ఆక్రమణకు అది ట్రై చేస్తుంది. ఉక్రెయిన్ ఆక్రమణకు 2-3 నెలలు ఉంటే ఉక్రెయిన్ అంతా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. రష్యా మినరల్స్ అన్నీ అంటే ఉక్రెయిన్ మినరల్స్ అన్నీ రష్యా ఆధీనంలోకి వెళ్తుంది. మరి ట్రంప్ ఎందుకంటే ట్రంప్ తన దృష్టి అంతా ఉక్రెయిన్ $29 ట్రిలియన్ విలువైన రేర్ ఎర్త్ మెటీరియల్స్, గోల్డ్, డైమండ్స్ మీద, మినరల్స్ మీద లుక్కుబడింది. కాబట్టి ట్రంప్ రష్యా హ్యాండ్లోకి ఉక్రెయిన్ వెళ్ళడానికి ఇష్టం లేదు. కాబట్టి తొందరగా యుద్ధాన్ని ముగిస్తే ఉక్రెయిన్ మినరల్ డీల్ కుదుర్చుకుంటుంది ఏది ట్రంప్తో. కాబట్టి ట్రంప్ యొక్క వ్యూహం అది. ఆపకపోతే ఇప్పుడు రష్యాకు 1 నెల 2 నెలలు పడుతుంది. ఇప్పుడు వింటర్ వస్తే రష్యా గెలుస్తుంది, ఎందుకంటే ఇంకా ఉక్రెయిన్ లాస్ట్కి వచ్చేసింది. సో ఆ సందర్భంలో 10 రోజులకి తగ్గించాడు అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వెళ్ళకూడదు, ఆ మినరల్స్ రష్యా ఆధీనంలోకి వెళ్ళకూడదు అని ఒక టార్గెట్. అంటే ఉక్రెయిన్ మినరల్స్ అనేది టార్గెట్. అంటే ఏంటి, ఇప్పుడు పుతిన్ ముందు ఒక పరిష్కారం ఉందండి. ఆయన శాంతి చర్చలు నడుపుతూనే ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవాలి. ఇంకా ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోకుండా ఉక్రెయిన్ మీద ఒక డిసైసివ్ విన్ లేకుండా పుతిన్ యుద్ధ విరమణ చెయ్యడు. యుద్ధ విరమణ చేయకపోతే ఇటు ట్రంప్ పరిస్థితి కూడా ఏంటి, యుద్ధాన్ని విరమింపజేయాలి, ఇది పరిస్థితి. సో రష్యా అమెరికాల మధ్య ఏదో అతిపెద్ద వివాదం అణుయుద్ధానికి దాకా దారితీసే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయనేది ఈ పరిస్థితులను బట్టి మనం చెప్పవచ్చండి.